ఆదిత్య దగ్గర గుండె పగలే నిజాన్ని బయట పెట్టిన ఆనంది. అలేఖ్య చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరిగింది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అలేఖ్య అయితే తన మెడలో ఉన్న తాళి తెంపేయబోతూ ఉండగా అప్పుడే పంతులు గారైతే వస్తారు. ఆగమ్మా, అది చాలా పెద్ద తప్పు. నీ భర్త నీ ఎదురుగానే ఉన్నాడు కదా, నీకిష్టమైనా ఇష్టం లేకపోయినా ఒక్కసారి పెళ్ళైన తర్వాత ఇక తాళిని మెడలో ఉండవలసింది. ఇదేమీ బొమ్మల పెళ్లి కాదు కదమ్మా. నీకిష్టం లేదని తెంపేయడానికి, ఇష్టమైతే ఉంచుకోవడానికి ఇక నీకు పెళ్ళైపోయినట్టే. నువ్వు ముమ్మాటికి శ్రీను భార్యవే అంటూ పంతులు గారైతే చెప్పి వెళ్ళిపోతారు. ఇక అలేఖ్య అయితే ఆ తాళి తీసేబోతూ ఉండగా ఆదిత్య అయితే చెప్తాడు, పంతులు గారు చెప్పింది కూడా నిజమే అలేఖ్య, నువ్వు ఆ తాళి తీయడానికి వీల్లేదు. ఇంటికి పద, తర్వాత ఆలోచించి ఏదోటి చేద్దాము అంటూ ఆదిత్య అయితే అనగానే అప్పుడే ఆనంది అయితే, ఆదిత్య గారు, ఈ పెళ్లికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్తూ ఉంటుంది. లేదు ఆనంది, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. నాకు నమ్మక ద్రోహం చేశావు. నువ్వు ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు. ఒక ఆడపిల్ల జీవితం గురించి కూడా ఆలోచించకుండా నీ స్వార్థం కోసం ఇలా చేస్తావని అసలు అనుకోలేదంటూ కోపంగా ఆదిత్య అయితే వెళ్ళిపోతాడు. ఇక ఆనంది అయితే కుప్పకూలిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, ఇన్నేళ్ల మన సంసారంలో మీరు అర్థం చేసుకున్నది ఇదేనా? నన్ను అపార్థం చేసుకోవడమే మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎందుకు నన్ను ప్రతి విషయంలో అపార్థం చేసుకుంటున్నారు? మొన్నటికి మొన్న అపార్థం చేసుకుని పుట్టింటికి పంపించేశారు. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లని నా నిజాయితీ నేను నిరూపించుకోవాలి అంటూ బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. ఇక అలేఖ్యను తీసుకుని ఆదిత్య అయితే ఇంటికి వెళ్తాడు. అలేఖ్య పెళ్లి కూతురుగా ఉండడం చూసిన సునంద అందరూ కూడా కంగారు పడుతూ ఇక సునంద అయితే ఆదిత్యను నిలదీస్తుంది. నువ్వు కంగారు పడుతున్నట్టు ఏమీ లేదమ్మా. ఆనంది శ్రీను అలేఖ్య ఇద్దరికి పెళ్లి చేసింది అనగానే ఇక శశికాంత్ సునంద అయితే వాళ్ళ మనసుల్లో ఆనందపడుతూ ఉంటారు. ఏంట్రా నువ్వు చెప్పేది అంటూ అడుగుతూ ఉండగా, మీ అందరూ కలిసి చేసిన పనే కదా, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అంటూ ఆదిత్య అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది అలేఖ్య, చెప్పు అంటూ సునంద అడుగుతూ ఉండగా, శ్రీను నాకు మొత్తం అందించి తీసుకువెళ్లిపోయి బలవంతంగా నేను స్పృహలో లేనప్పుడు నా మెడలో తాళి కట్టాడు. ఈ తాళి తీయకూడదని పంతులు గారు చెప్తున్నారు. నాకు ఈ తాళి ఇష్టం లేదు అంటూ అనగానే, నువ్వు ఇష్టం లేదని తీసి పాడేసినా, నీ మెడలో ఆ తాళిబొట్టు ఉంచుకున్నా నువ్వు ఇంకా శ్రీను భార్యవే. శ్రీను నీ మెడలో తాళి కట్టాడు కాబట్టి ఇక నువ్వు వాడి పెళ్ళానివే అంటూ ఇక సునంద అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి అలేఖ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకొకసారి శ్రీను పెళ్ళాన్నని మాత్రం అనొద్దు. నేను ఆ మాటే వినలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అంటూ ఇక కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అలేఖ్య. అప్పుడే చైతన్య అయితే ఇక జీవన చెంప పగలగొట్టి, ఇప్పుడు చెప్పు, మా అన్నయ్య అలేఖ్య మెడలో తాళి కట్టేశాడు, అలేఖ్య జీవితానికి న్యాయం చెయ్యాలని ఇదంతా చేశాడని చెప్పావు కదా, ఒక్కసారి ఇప్పటికైనా వాళ్ళు ఎలా వచ్చారో ఏం చేశారో అర్థమైందా అంటూ చైతన్య అనంగానే జీవన అయితే ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక చైతన్య అయితే సునందతో చెప్తూ ఉంటాడు, ఏంటమ్మా ఇదంతా, ఇప్పుడు అన్నయ్య వదిన్ని అపార్థం చేసుకున్నట్టున్నాడు, ఏం చెయ్యాలి అంటూ అనగానే మెల్లిగా వాడి అర్థం చేసుకుంటాడు. మనకి అసలు సమస్య తీరిపోయింది అంటూ సునంద అంటూ ఉంటుంది. లేదు, అసలు సమస్య ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు అలేఖ్యకి ఇష్టం లేకుండా శ్రీనుతో బలవంతంగా ఆనందియే పెళ్లి జరిపించిందని ఆదిత్య అపార్థం చేసుకున్నాడు. తన స్వార్థం కోసమే ఈ పెళ్లి చేసిందని ఆదిత్య అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఆనందిని ఎలా క్షమిస్తాడు? దీంట్లో ఆనంది తప్పేమీ లేకపోయినా క్షమించడు కదా అంటూ అనగానే అప్పుడే ఆనంది అయితే వస్తుంది. లేదత్తయ్య, నేను ఆయనకి నచ్చ చెప్పుకుంటాను. మామయ్య, నేనే తప్పు చెయ్యలేదని నేను నిరూపించుకుంటాను అంటూ అనగానే, ఏం నిరూపించుకుంటావమ్మా? ఇప్పుడు వాడు చాలా కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్తే కోపంతో రగిలిపోతాడు. నిన్ను అనరాని మాటలన్నీ అంటే నువ్వు బాధపడతావు అంటూ శశికాంత్ అనగానే ఆయన తిట్టినా కొట్టినా ఎన్ని మాటలన్నా
నేను మాత్రం నిరూపించుకునే తీర్తాను అంటూ ఆనంది అయితే లోపలికి వెళ్తుంది. ఇక ఆనందిని చూసి ఆదిత్య అయితే కోపడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావు? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? నువ్వు చేసిన మోసం చాలదా? నువ్వు చేసిన నయవంచన చాలదా అంటూ ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు. నేను ఏం మోసం చేశాను? నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం మీరు చూసారా? నాకు శ్రీను ఫోన్ చేస్తే నేను గుడికి వెళ్ళాను. నేను వెళ్లేలోపే శ్రీను అలేఖ్య మెడలో తాళి కట్టేశాడు. దీంట్లో నా తప్పేనా ఉందా? నాకు అసలు ఆ పెళ్లి గురించే తెలీదు అంటూ ఆనంది అనంగానే, ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తున్నావా? చేసిందంతా చేసి ఎందుకు ఆనంది కవర్ చేసుకుంటున్నావు అంటూ అనంగానే, మీరిలా అంటారనే నేను సాక్ష్యాలతో సహా వచ్చాను అంటూ గుడిలో ఉన్న సీసీ ఫుటేజ్ అయితే ఆనంది ఆదిత్యకి చూపిస్తుంది. ఒక్కసారి చూడండి అంటూ అనంగానే ఇక ఆనంది వచ్చేసరికి శ్రీను అయితే అలేఖ్య మెడలో తాళి కట్టేస్తాడు. ఆనంది అయితే శ్రీనును నిలదీస్తూ ఉండగా అప్పుడే ఆదిత్య అయితే వస్తాడు. ఇక అదంతా చూసిన ఆదిత్య అయితే నిజం తెలుసుకుంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? ఈ పెళ్లి విషయంలో నా తప్పేమీ లేదని మీ ముందు నేను ఎన్నిసార్లని నా నిజాయితీ నిరూపించుకోవాలి? మొన్నటికి మొన్న అపార్థం చేసుకున్నారు, ఈ రోజు కూడా అపార్థం చేసుకున్నారు. నన్ను మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా? నేనంటే మీకు అర్థమైంది ఇంతేనా? నాకంటూ మీ దృష్టిలో ఒక విలువ గౌరవం ఏమీ లేవా? ఆనంది అసలు ఇలాంటి పని చేస్తుందా అని ఒక్కసారైనా మీ మనస్సాక్షిని అడిగి చూసారా? సంవత్సరం నుంచి నాతో కలిసి ఉంటున్నారే, నా గురించి మీరు తెలుసుకున్నది ఇంతేనా అంటూ ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది. నన్ను క్షమించు ఆనంది, ఆవేశంలో కోపంలో నిజ నిజాలు తెలుసుకోకుండా నిన్ను అనరాని మాటలన్నీ అని వచ్చేశాను, నన్ను క్షమించు అంటూ ఆదిత్య అయితే ఆనందికి క్షమాపణ చెప్తాడు. మీరు నన్ను అపార్థం చేసుకోవడమే ఎక్కువైపోయింది. నన్ను అర్థం చేసుకునే కన్నా మీరు ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇక ఆనంది అయితే బాధతో కిందకైతే వెళ్ళిపోతుంది. ఆగు ఆనంది, ఆగు అంటూ ఆదిత్య వస్తూ ఉండగా అప్పుడే అలేఖ్య అయితే ఆదిత్యకి ఎదురు పడుతుంది. ఏంటి ఆదిత్య, ఆనంది వైపు వెళ్తున్నావు? తను చేసిన మోసం చాలదనా? తనే నాకు శ్రీనుకి కావాలని పెళ్లి చేసింది, నిన్ను నన్ను దూరం చేయడానికి ఇదంతా చేసింది. అలాంటప్పుడు తనని ఎలా క్షమిస్తావు? తనని క్షమించడానికి వీల్లేదో. నువ్వు తను చేసిన పనికి తనకి విడాకులిచ్చేయి, నన్ను పెళ్లి చేసుకో. నేను శ్రీనుతో ఇష్టపడి తాళి కట్టించుకోలేదు కదా, ఈ తాళికంటూ ఎలాంటి విలువ ఉండదు. నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను ఆనందంగా ఉంటాను, లేకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఇక అనంగానే అప్పుడే ఆదిత్య అయితే అలేఖ్య చెంప అయితే పగలగొడతాడు. ఎన్నిసార్లని బెదిరిస్తావో, ఎన్నిసార్లని చచ్చిపోతాను అంటావు? ఒక్కసారి చచ్చిపో, పేడ వెరగడైపోతుంది. నీ కారణంగా ఆనందిని అపార్థం చేసుకుని ఆనంది మనసు బాధ పెడుతూ తనని ఎంతగానో ఏడ్చేలా చేశాను. కేవలం నీ కారణంగానే నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఏదోటి సమస్య సృష్టిస్తూనే ఉన్నావు. ఇప్పుడు నిజం తెలిసింది కాబట్టి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. శ్రీను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే ఆనంది జీవితం గురించి పెళ్లి చేసుకున్నాడా నాకు అనవసరం. నీకైతే పెళ్లి అయింది, ఇప్పుడు నువ్వు శ్రీను భార్యవి. అలాంటి నువ్వు నా దగ్గరికి వచ్చి నా భార్యకి విడాకులిచ్చి నిన్ను పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాను అనుకున్నావు? ఇంకొకసారి ఈ మాట అంటే చంపేస్తాను. ఆనంది నా ప్రాణం, తనని నేను దూరం చేసుకోను. ఏదో అపార్థం కారణంగా తన మీద కోప్పడ్డాను తప్ప ఆ కారణం చూపించి ఆనందికి విడాకులిస్తానని ఎలా అనుకున్నావు? ఇంకొకసారి గనిక మా ఇద్దరిని దూరం చెయ్యాలని చూస్తే చంపేస్తాను అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకి వార్నింగ్ ఇస్తాడు. ఇక మీదట నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు శ్రీను భార్యవి, వాళ్ళింటికి వెళ్ళిపో అంటూ ఇక ఆదిత్య అయితే షాక్ ఇచ్చేసరికి అలేఖ్యకైతే ఏమీ అర్థం కాక అయోమయ పరిస్థితిలో అయితే ఉండిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.